దీర్ఘకాలిక అనుబంధాన్ని ఇవ్వబోతున్నాయి. ఒక చిన్న ఉదాహరణతో స్టార్ట్ చేస్తాను. ఒక 2 రోజుల క్రితం బాబు జగజీవన్ రావు లెక్చర్ జరిగింది మన యూనివర్సిటీలో. అది జరిగిన తర్వాత నాతో పాటు ఒక 30 సంవత్సరాలు పనిచేసిన ఒక కొలీగ్ నాతో నడుచుకుంటూ వచ్చి నా సీట్కి వచ్చాక, సార్ ఇన్ని సంవత్సరాల తర్వాత బాబు జగజీవన్ రావు గురించి ఇన్ని విషయాలు తెలియజేసినాయి సార్, తెలిసినాయి, చాలా సంతోషంగా అనిపించింది నాకు అని చెప్పారు. అతను ఒక క్వాలిఫికేషన్స్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మంచి స్థాయిలో ఉండి ఒక జగజీవన్ రామ్ పైన అంటే ఒక 50 సంవత్సరాల దీర్ఘకాలం పార్లమెంటేరియన్గా పనిచేసి అనేక రిఫార్మ్స్కు ఆద్యుడైన ఆయన గురించి ఆయనకే తెలియకపోతే ఈ జనరేషన్కు తెలిసే అవకాశం చాలా తక్కువ అనిపించింది నాకు. ఆ రోజే అనిపించింది ఈ ఉత్సవాలకు ఒక ప్రామినెన్స్ ఉంది, ఈ ఉత్సవాలకు చరిత్రలో నిలిచిపోయే ఉత్సవాలు ఇవి. ఈ సాధికారత ఉత్సవాలు అనేటి ఈరోజు కాదు, యూనివర్సిటీ ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఒక గణనీయమైన మార్పు తీసుకురావడానికి, ఆ తరానికి దిశానిర్దేశం చేయడానికి ఉపయోగపడే ఉత్సవాలుగా మిగిలిపోతాయి అనిపించింది. ముఖ్యంగా ఈ ముగ్గురి గురించి మనం ఎప్పుడు గుర్తు చేసుకున్నా ఒకటే సారూప్యం. జ్యోతిబా పూలే కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, బాబు జగజీవన్ రామ్ కావచ్చు. ఏటికి ఎదురీదిన మనుషులు వాళ్ళు. ఆనాటి సమాజ కట్టుబాట్లలో అనేక నిర్బంధాల మధ్య సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అణచబడ్డ వర్గాల నుంచి వచ్చి ఒక సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రగాఢంగా విశ్వసించి అనేక అవాంతరాలకు ఎదురొడ్డి పోరాటం చేసిన మహనీయుల ముగ్గురు కూడా. యాదృచ్ఛికమేమో తెలియదు, వాళ్ళ ముగ్గురు ఒకే నెలలో ఒక 10 రోజులలో జన్మించారు. ఏప్రిల్ 5, ఏప్రిల్ 11, ఏప్రిల్ 14. ప్రపంచ చరిత్రను గమనిస్తే ఏ చరిత్రలోనైనా ప్రశ్నించేవాడిని మిగిలిపోతాడు, ప్రశ్నించేవాడే చరిత్రలో మిగిలిపోతాడు. అప్పటి ఉన్న సిస్టమ్కు వ్యతిరేకంగా మెజారిటీ ప్రజలకు, మెజారిటీ వర్గాలకు సామాజిక న్యాయం అందించడానికి ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళే చరిత్రలో మిగిలిపోతారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ఈ ముగ్గురు మహానుభావులు. జ్యోతిబా పూలే అనేవారు ఒక 2 రకాల సామాజిక వాతావరణం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. ఆయన పుట్టినప్పుడు 1830స్లో ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత క్రమంలో ఒక ఎడ్యుకేషన్ వచ్చింది. బ్రిటన్లో, రష్యాలో ఒక పెద్ద ఎత్తున ఒక మూమెంట్స్, ఒక కార్మికుల ఒక మూమెంట్ జరగబోతున్న క్రమం అది. కార్ల్ మార్క్స్ మేనిఫెస్టోని 1848లో పబ్లిష్ చేశాడు. దాస్ క్యాపిటల్ వచ్చింది అదే క్రమంలో. ప్రపంచవ్యాప్తంగా ఒక వర్గ పోరాటంకి బీజాలు పడిన కాలం అది. ఆ కాలంలో భారతదేశ చరిత్రను గమనిస్తే అప్పుడే సంఘ సంస్కరణోద్యమాలు వస్తున్నాయి. అప్పుడు సమాజంలో వేళ్ళూనుకున్న వితంతు వివాహాలు, బాల్య వివాహాలు, ఒక సతీసాగమనం అనే అనాగరికమైన ఒక వ్యవస్థ, ఇటువంటి పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన ఒక బ్రాహ్మణికల్ సొసైటీని రూల్ చేస్తూ మెజారిటీ ప్రజలకు కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ లేని ఒక దశలో జ్యోతిబా పూలే ఒక విద్య మాత్రమే మనల్ని కాపాడగలుగుతుంది, సమాజంలో సామాజిక న్యాయానికి దోహదం చేస్తుంది, సమాజంలో ఉన్న మెజారిటీ ప్రజలకు విద్యను అందించడం వల్ల మాత్రమే మనం ఒక సామాజిక న్యాయాన్ని, సాధికారతను అందించవచ్చు అని ప్రగాఢంగా అనిపించి ఆయన విద్యాశాలలు స్థాపించడం ప్రారంభిస్తాడు. అందుకు ఆయన ఆ విజనరీ థింకింగ్ని ఈరోజు కూడా మనం ఒక గొప్పగా అనుకోవచ్చు. ఆయన కేవలం ఆయన వరకే స్కూల్స్ కాదు, ఆయన భార్యని 13 సంవత్సరాల వయసులో, ఆయన చిన్న వయసులో పెళ్ళి అయితే 11 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి చదివించి ఆ అమ్మాయితో పాఠశాలలు ప్రారంభించి 1848లోనే ఆయన పాఠశాలలు ప్రారంభిస్తాడు. పిల్లల కోసం, బాలికల కోసం, మహిళల కోసం. ఆయన చెయ్యని కార్యక్రమం లేదు. అప్పుడున్న ఆంగ్లేయ విద్యా ప్రభావం కావచ్చు, మిగతా సామాజిక పరిస్థితులు కావచ్చు, అనేక పాఠశాలలు ప్రారంభిస్తాడు, అనేక ఉద్యమాలు చేపడతాడు. స్థానికంగా పూణే ప్రాంతంలో బుధవారిపేటలో ఒక పాఠశాలను ప్రారంభించి ఆ పాఠశాలలో ఆ బాల వితంతువులు, నిజానికి బ్రాహ్మణులలోనే బాల వితంతువులు ఎక్కువ ఆ రోజుల్లో, వాళ్ళే ఎక్కువ సమస్యలు ఫేస్ చేసిన వర్గం అది. వాళ్ళను కూడా తనలో
తన ఉద్యమంలో భాగం చేసుకొని వాళ్ళకు కూడా విద్యను అందించి తన భార్య స్కూల్స్ ద్వారా మిగతా వాళ్ళ ద్వారా వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి ఒక ఎంప్లాయ్మెంట్ అందించి ఒక సోషల్ చేంజ్కి మూల పురుషుడైన ఆయన. అప్పుడు రాజకీయ పోరాటాలు, రాజకీయ నాయకత్వం, రాజకీయ స్వాతంత్రాల కోసం పోరాడే క్రమం ఒకటైతే జ్యోతిబా పూలే ప్రగాఢంగా విశ్వసించింది ఏంటి, రాజకీయ నాయకత్వంతో పాటు సామాజిక నాయకత్వం కూడా కావాలి మెజారిటీ ప్రజలకు అని ఆశించిన వ్యక్తి ఆయన. ఆ క్రమంలోనే మనం మిగతా విలియం బెంటింగ్ సంస్కరణలు కావచ్చు, రాజా రామ్మోహన్ రావు కావచ్చు, అప్పుడున్న అత్యున్నత వర్గాల నుంచి వచ్చిన సంఘ సంస్కర్తలు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ ఆయన సపోర్ట్ చేస్తూనే విద్యని పెంపొందించడం వల్ల, విద్యని వ్యాప్తి చేయడం వల్ల ద్వారా మాత్రమే మనం మన సమాజంలో ఒక మౌలికమైన మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని ఆయన అనుకోవడమే కాకుండా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. అది 1990 వరకు కూడా, 1890 వరకు కూడా అది ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసి 1888లో మహాత్మా అనే బిరుదు వచ్చింది. తర్వాత ఆయనకు 1890లో ఆయన చనిపోయే వరకు కూడా ఆయన చరిత్రలో ఇప్పటికి మనం మహారాష్ట్ర ప్రాంతంలో ఏ దగ్గరికి వెళ్ళినా, చిన్న పార్క్కి వెళ్ళినా లేకపోతే చిన్న రహదారికి వెళ్ళినా పూలే మార్గ్ అని కనిపిస్తూ ఉంటుంది. అంటే అంత ముద్రని 100-150 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు కూడా ఈ విశ్వవిద్యాలయంలో మనం ఆయన గురించి జ్ఞప్తి చేసుకుంటున్నాం అంటే ఆయన చరిత్రలో ఆయన ముద్రని అంత స్పష్టంగా వేయడం వల్ల మాత్రమే జరిగింది. ఆయన బర్త్డే సందర్భంగా మన విశ్వవిద్యాలయం కూడా మనం నమ్మింది విద్యను మాత్రమే ఈ సమాజంలో మార్పు తేవడానికి దోహదం చేసే ఏకైక ఆయుధంగా అంబేద్కర్ గారు మనం పెట్టుకున్న స్లోగనే అది. ఆయన గురువుగారు జ్యోతిబా పూలే గారు. ఈ పరంపర నుంచి మన యూనివర్సిటీ పుట్టింది. మన యూనివర్సిటీ కూడా కొన్ని లక్షల మంది విద్యను అందిస్తున్నారు. ఆ విద్యను అందిస్తున్న క్రమంలోనే ఒక సామాజిక మార్పుకు, ఒక సోషల్ ఎంపవర్మెంట్ కూడా మన యూనివర్సిటీ కూడా దోహదం చేస్తుంది. ఈ సందర్భంగా ఈ వారం ఈ కార్యక్రమాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమాల రూపశిల్పి మన గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, ఈ రోజు తీసుకున్న టాపిక్ కూడా చాలా రిలవెంట్ టాపిక్. ఎప్పుడో 1931లో బ్రిటిష్ కాలంలో జరిగిన బీసీ కులగణన, ఒక క్యాస్ట్ సెన్సస్ అనేది చరిత్రలోనే ఎక్కడ మనం ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా క్యాస్ట్ సెన్సస్ చేయడానికి ధైర్యం సరిపోని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. అయినా బ్రిటిష్ వ్యవస్థ మాత్రమే ఆ టైంలో 1931 చేసిన ఆ కులగణన ఈరోజు కూడా మండల్ కమిషన్ కావచ్చు, తర్వాత వచ్చిన చాలా కమిషన్స్కు బేస్ అయింది. రిజర్వేషన్స్ ఏర్పాటు చేయడంలో కావచ్చు, మిగతా వాటికి. కానీ అసలు ఎందుకు కావాలి, డేటా ఎందుకు కావాలి? 140 కోట్ల జనాభాలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ సామాజిక స్థాయి ఏంది, ఆర్థిక స్థాయి ఏంది, వాళ్ళ డివిజన్ ఏంటి, ఇది ప్రభుత్వాలకు నూతన కార్యక్రమాల రూపొందించాలనుకుంటే కూడా ఈ డేటా అవసరం కదా. సేమ్ టైం ఒక పొలిటికల్ రిప్రజెంటేషన్. ఈ దేశంలో ఉన్న వెల్త్లో దాదాపు మొన్ననే 2019లో వేసిన ఏఐడిఎస్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు, 45% వెల్త్ ఓన్లీ అగ్రవర్ణాల చేతిలో ఉంది ఈ దేశంలో. దాదాపు మెజారిటీ శాసన నిర్వహణ శాఖ కావచ్చు, న్యాయశాఖ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, పాత్రికేయ రంగం కావచ్చు, అంటే 4 ఎస్టేట్స్గా చెప్పుకుంటున్న ప్రధానమైన రంగాల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఉందా లేదా చెప్పగలిగే స్థాయి మనం డేటా ద్వారా వస్తుంది, క్యాస్ట్ సెన్సస్ ద్వారా మాత్రమే తెలుస్తుందని అనేక కమిషన్లు రిపోర్ట్స్ చెప్పాయి. అయినా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది, క్యాస్ట్ సెన్సస్ అవసరమా లేదా, అసలు ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా క్యాస్ట్ ఏంది, మోస్ట్ లిబరల్స్ అనుకునే వాళ్ళు కూడా దీన్ని అవసరమా లేదా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ కావచ్చు, అధికార కేంద్రాల్లో రిప్రజెంటేషన్ కోసం కావచ్చు, లేదు ఈ అన్నిటికన్నా ముఖ్యమైన బడ్జెట్ కేటాయింపుల కోసం కావచ్చు, క్యాస్ట్ సెన్సస్ అనేది అత్యంత ముఖ్యమని సైంటిఫిక్గా ఆలోచించిన మేధావులు చాలామంది కమిషన్స్ రిపోర్ట్స్, చాలా అధ్యయన పత్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమం పైన మన యూనివర్సిటీ ముఖ్యంగా ఒకటి సంతోషంగా చెప్పగలిగే విషయం ఏంటంటే, వాట్సాప్ యూనివర్సిటీలు ఈరోజు బీసీ కులగణన గురించి ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు. డాటాలు కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, వారికి సంబంధించిన గణాంకాలు కావచ్చు, ఒక విస్తృతంగా ప్రచారమైన ఎవరికి తోచింది వాళ్ళకి తప్ప ఒక అకాడమిక్ లెవెల్లో డిస్కషన్ జరగలేదు. మన విశ్వవిద్యాలయం నుంచి మొట్టమొదటిసారిగా ఈ బీసీ కులగణన సాధికారత, బీసీ క్యాస్ట్ సెన్సస్ ఎంపవర్మెంట్ పైన
ఒక లెక్చర్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆ లెక్చర్కి కూడా ప్రముఖులు ఈరోజు వారు యాక్సెప్ట్ చేసినందుకు నేను మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రొఫెసర్ తిరుమల గారు ఆయన జీవితకాలంలో అద్భుతమైన వ్యాసాలు రాశారు, అద్భుతమైన పుస్తకాలు రాశారు. తెలంగాణ చరిత్రకు ఒక బేస్ని ఏర్పాటు చేసిన ప్రముఖులలో తిరుమల గారు ఒకరు. వారు మొదటి నుంచి కూడా చాకలి మంగలి చాలా రకాల బీసీ క్యాస్ట్ల గురించి పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎందుకు లేదు, సేమ్ టైం వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు ఎందుకు మెరుగు కావట్లేవు, వాళ్ళ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎందుకు సరైన చర్యలు చేపట్టట్లేవు అనే దాని మీద చాలా రీసెర్చ్ పేపర్స్ కూడా పబ్లిష్ చేసిన ప్రొఫెసర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.